చికెన్ కర్రీని సింపుల్ విధంలో ఎంత టేస్టీగా చేయొచ్చో మీకు తెలుసా? నేను చెప్పినట్టుగానే మీరు చేశారనుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుందని చెప్పాలి. నార్మల్గా మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో మంచిగా మనం స్లైసెస్ లాగా కట్ చేసిన ఆనియన్స్, నెక్స్ట్ ఒక చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి ఎందుకు వేస్తున్నాం తెలుసా? మనం కారం కూడా వేస్తాం, కానీ మనం పచ్చిమిర్చిని ఎందుకు వేస్తామంటే ఎవరికైతే కారం తక్కువగా ఫీల్ అవుతారో వాళ్ళు ఆ పచ్చిమిర్చితో పాటు తింటే ఆ టేస్టే వేరనమాట. నెక్స్ట్ టొమాటోస్ కూడా వేసి మంచిగా మగ్గిన తర్వాత మనం ఫ్రెష్గా తెచ్చుకున్న చికెన్ని వేస్తాం. చికెన్ని వేసి నెక్స్ట్ అందులోకి మనము ఆయిల్ ఆల్రెడీ వేసాము. సో నెక్స్ట్ మనం అందులోకి మంచిగా పసుపు తగినంత ఉప్పు కూడా వేసి మంచిగా మిక్సింగ్ అయితే చేసేద్దాం. ఆ తర్వాత దీనికి కావాల్సిన మసాలాను అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను కదా, మీరే చూస్తున్నారు. అల్లము, తెల్లగడ్డలు, చెక్క, లవంగం, కొత్తిమీర, పుదీనా, ఒక టొమాటో, ఎర్రగడ్డ అన్నీ వేసి మంచిగా అయితే గ్రైండింగ్ అయితే చేసేసాను. లైక్ ఏ గ్రీన్ పేస్ట్ లాగా అయితే చేసేసాను. మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా. మన ఈ యొక్క మిక్చర్ ఆల్మోస్ట్ 60% అయితే మంచిగా మనకు ఆయిల్లోనే మనకు ఫ్రై అవ్వాలి. చికెన్లోనే మనకు వాటర్ అనేది అన్నీ బయటకు వస్తూ ఉంటాయి అనమాట. సో వాటర్లోనే మంచిగా కుక్ అయ్యాక ఈ పేస్ట్ని అయితే వేయాలి, ఈ గ్రీన్ పేస్ట్ని. సో ఇదేంటంటే మనకు 70% ఆల్మోస్ట్ మంచిగా కుక్ అయ్యేది కాబట్టి ఓన్లీ దట్ పచ్చిమిర్చి అలాగే ఉప్పు పసుపు అంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మనకు మంచిగా అయితే ఉంటుంది అన్నమాట. చికెన్ తినడానికి కానీ టేస్ట్ లైక్ కొబ్బరిగా లేకుండా చాలా జ్యూసీగా అయితే ఉంటుంది. సో ఈ మసాలా అంతా వేసేసాక మంచిగా మిక్సింగ్ అయితే చేయాలన్నమాట. ఎందుకంటే ప్రతి ముక్కకు కూడా మనం పట్టాలి కాబట్టి చికెన్కి. ఇలా మంచిగా మిక్సింగ్ చేసేసాక కాసేపు వదిలేయాలి. కాసేపు వదిలేసిన తర్వాత దీనికి కావాల్సిన రెడ్ చిల్లీ పౌడర్, అదేనండి కారం పొడి, నెక్స్ట్ అలాగే మనకు తగినంత వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసాం కదా, దాన్ని బట్టి చూసి మీరైతే క్వాంటిటీ వేసుకోండి మీకు ఎంత కావాలో అంత. నెక్స్ట్ వచ్చేసి కాస్త మసాలా పౌడర్ కూడా వేస్తున్నాం అనమాట మనము. నేనైతే ఎక్కువ మసాలా వేయకుండా జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అయితే వేసా అంతే. ఎందుకంటే ఓవర్గా మసాలాస్ వేస్తే కూడా మనకు తినడానికి ఎక్కువ బాగోదు. సో లైట్గా మనం మసాలాస్ వేస్తే వేసేసాము. కొద్దిమంది ఈ ప్లేస్లో మనం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎలాంటి చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేయంట ఏది బయట నుంచి షాప్లో తీసుకుని అయితే ఏది వేయలేదు. ఓన్లీ ఇంట్లో ఉన్న మసాలాస్తోనే సింపుల్గా అయితే ఇలా చేసేసుకున్నాను అనమాట. ఇదైతే వైట్ రైస్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీ. సో మనకి ఇది మంచిగా ఇంకా కాస్త సాఫ్ట్గా ఆ మసాలా అంతా పట్టి కుక్ అవ్వాలి కాబట్టి నేను ఇందులోకి కొద్ది వాటర్ అయితే వేసాను. ఆ వాటర్ కూడా ఆ మిక్సీ ఉంది కదా, ఆ మిక్సీలో మనకు పేస్ట్ అనేది ఉండిపోయింది. సో కాస్త వాటర్ వేసుకొని మంచిగా మిక్సింగ్ అయితే చేసేసి ఆ వాటర్ని కూడా ఇందులోనే వేసేసాను. సో మంచిగా అయితే కుక్ అవ్వాలన్నమాట. ఎంత మంచిగా అంటే మెయిన్లీ మీరు స్లోగా పెట్టేసి ఒక 5 to 10 minutes అయితే వదిలేయండి. అలాగే అడుగంటకుండా అయితే చూసుకోండి. ఎక్కువ అడుగంటే మనకు టేస్ట్ అనేది మనకు మారిపోతుంది. అంతేనండి, సింపుల్గా చికెన్ కర్రీ అయితే ఎమ్మీగా రెడీ అయిపోయింది. సో ఏం చేస్తా తెలుసా, లైట్లో మంచిగా ఫ్రెష్ కొరియాండర్ ఈ చికెన్ మీద వేసేసి ఒక 2 minutes ఎక్కువగా కొరియాండర్ వేసాక బాయిల్ చేయకండి. సో కొరియాండర్ వేసాక ఎక్కువ బాయిల్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది వెళ్ళిపోద్ది. సో మీరైతే నేను చెప్పిన ఈ సింపుల్ రెసిపీ ఫాలో అయితే చాలు. మీరు డెఫినెట్గా చపాతీలో కానీ వైట్ రైస్లో కానీ ఇది ట్రై చేసి నాకు కమెంట్ కూడా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్లీ మీకు ఒక టిప్ ఏంటో తెలుసా, చికెన్ని మంచిగా బాయిల్ చేయాలి మీకు మసాలా వేయకుండా ముందే. దట్ ఈస్ ద మ్యాజిక్ హియర్.